హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. పోలీసులు అని చెప్పేసి మహాలక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. సీత నా విషయం చెప్పేసిందా కంగారు పడిపోతుండగా ఈలో పోలీస్ గెటప్లో సీత ఎంట్రీ ఇస్తుంది. అయినా ఐఎమ్ కమింగ్ అని చెప్పేసి నేను అడగడం ఏంటి, ఐఎమ్ కమింగ్ అని చెప్పేసి సీత పోలీస్ గెటప్లో చూసి ఒక్కసారిగా మహా షాకే చూస్తూ ఉంటుంది. లోపలికి వచ్చిన సీతను అందరూ చూసి షాక్ అయిపోతారు. ఏంటి సీత గెటప్ అని చెప్పేసి రామ్ అంటుండగా, గెటప్ కాదు మామ, సుమతి అత్తయ్య గురించి తెలుసుకునడానికి ఇలాంటి గెటప్ వేయాల్సి వస్తుందని చెప్పేసి నేను గెటప్ వేశాను. అయినా సుమతి అత్తయ్యను చంపిన వాళ్ళని నేను పట్టుకున్నాను మామ అని చెప్పేసి సీత మాటలు విని మహా షాక్ అయిపోతుంది. ఏంటి, సుమతిని చంపిన వాళ్ళని పట్టుకున్నావా? ఏంటత్తా నేను ఈ మాట అన్నానో అనలేదో ఒక్కసారిగా అంత కంగారు పడిపోయి అన్ని చెమటలు పడుతున్నాయి. అంటే సుమతి అక్క నా ఫ్రెండ్ కదా, ఈ ఇంటికి తను తోటికోడలు లాంటిది కాదు కదా, నా ఫ్రెండ్ కదా, నా ఫ్రెండ్ను ఎవరు చంపారు అని నేను అడుగుతున్నాను. అయినా తను చనిపోయిందని ఆల్రెడీ వచ్చింది కదా, మళ్ళీ చనిపోయిన విషయం ఇదంతా ఎందుకులని చెప్పేసినట్టుగా, అయినా చనిపోయిందని నీకు చెప్పలేదు కదత్తా, ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. సుమతి అత్తయ్య బ్రతికే ఉంది, అది మా ఇంటికి కూడా వచ్చిందని కూడా చెప్పాను. మళ్ళీ మీరు సుమతి అత్తయ్య చనిపోయిందని అలా ఎలా చెప్తారు అని చెప్పేసి ఈ విధంగా క్వశ్చన్స్తో చంపేస్తూ ఉంటుంది మహాలక్ష్మిని. అయినా ఇదంతా కాదు మామ, ఒక్కటి చెప్పు, సుమతి అత్తమ్మను ఇన్నాళ్ళు ఈ ఇంటికి దూరం చేసిన ఆ దుర్మార్గులకు ఎలా బుద్ధి చెప్తావు మామ అని చెప్పేసి ఈ విధంగా సీత రామ్ని అడుగుతూ ఉంటుంది. చెప్పు మామ చెప్పు, ఎందుకంటే మీ అమ్మను ఇక్కడి నుంచి వెళ్ళి ప్రాణంతో పంపించిన ఆ దుర్మార్గులను వదిలిపెట్టకూడదు మామ. నీకు తల్లి ప్రేమ ఉంటే ఒకవేళ నువ్వు సుమతి అత్తమ్మను చంపిన వాళ్ళని మీద కక్ష ఎలా తీర్చుకుంటావు అని చెప్పేసి ఈ విధంగా రామ్ని రెచ్చగొట్టిన తర్వాత ఇక వెంటనే సీత దగ్గరున్న గన్ పట్టుకుంటాడు. ఆ గన్ అందరికీ గురి పెడుతుండగా మహా గుండెలు అగ్నిపర్వతంగా పేలుతూ ఉంటుంది. అసలు ఈ ఇంటికి మా అమ్మను దూరం చేయాల్సింది ఎవరు, అసలు ఈ ఇంటికి దూరం చేసింది ఎవరు అని చెప్పేసి అందరికీ గన్ చూపెట్టుకుంటూ మాట్లాడుతూ ఉండగా మహాలక్ష్మి అలా షాక్లో ఉండిపోతుంది. మీరా అని చెప్పేసి గిరికి గన్ గురి పెడతాడు. అసలు మా అమ్మను చంపాలనుకుందెవరు, మీరా అని చెప్పేసి అర్చనకు మళ్ళీ గన్ గురి పెడతాడు. అర్చన గిరి కంగారు పడిపోయి, మీ అమ్మను చంపింది మేము కాదు అది అని చెప్పేసి అర్చన కంగారుతో మాట్లాడుతుండగా మహా షాకే చూస్తుంటుంది. ఒకవేళ నిజంగా అర్చన నిజం చెప్పబోతుందా, అప్పుడు రామ్ చేతిలో నేను చచ్చిపోతానని చెప్పేసి మహా మనసులో అనుకుంటూ అయితే మా అమ్మను చంపాలనుకుంది మీరే అనుకుంటా అని చెప్పేసి వెంటనే మహాలక్ష్మికి గన్ గూరి పెట్టేతాడు. అప్పుడు వెంటనే అది కాదురా, నేను నీ పిన్ని లాంటిదాన్ని, నేను అలా ఎలా చేస్తాను, సుమతి నా బెస్ట్ ఫ్రెండు, అంతేకాని నేను సుమతిని అలా చంపుతానా అని చెప్పేసి అంటుండగా, లేదు మామ, ఇక మీ పిన్నే సుమతి అత్తమ్మను చంపింది, అది ఎలా అంటావా, తను ఈ ఇంటికి వచ్చిన రోజే ఈ ఇల్లును చూసి ఎలాగైనా ఇంటిని సొంతం చేసుకోవాలనుకుంది. అదే ప్లాన్ ప్రకారంగా సుమతి అత్తమ్మను బయటికి పంపించి పిల్లల్ని కాపాడినట్టు యాక్టింగ్ చేసింది. అలా సుమతి అత్తమ్మ బయటికి వెళ్ళిన తర్వాత ఇక వేరే వాళ్ళ రౌడీలతో యాక్సిడెంట్ చేపించి సుమతి అత్తమ్మను ఇక డెడ్ బాడీ కనిపించకుండా చేసింది మీ పిన్ని. ఇప్పుడు ఇంటికి మొత్తం అధికారం పెత్తనం చేయాలని ఫిక్స్ అయి మావేను పెళ్లి చేసుకుంది. మీ పిన్ని కారణాలు వెనకాల ఇక ఇలాంటి రహస్యం దాగుందని చెప్పేసి సీత ఒక్కొక్కటి చెప్తుండగా రామ్ ఒక్కసారిగా మహాలక్ష్మిపై ఉగ్ర రూపం చూపెట్టి రివాల్వర్ వెంటి ఒక్కసారిగా షూట్ చేస్తారు. అలా షూట్ చేసిన తర్వాత అందరూ షాకే చూస్తుంటారు. బట్ ఇక్కడ మాత్రం మహాలక్ష్మి ఇక కల్లో కల కంటుంది. రామ్ నిజంగానే షూట్ చేసినట్టుగా భయంతో వణికిపోతూ ఉంటుంది. అంటే ఇదంతా కలనా అని చెప్పేసి ఈ విధంగా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేసరికి జన పక్కన వండుకుంటాడు కదా, ఇక ఒక్కసారిగా లేస్తాడు. ఏమైంది మహాలక్ష్మి, ఏంటి అన్ని చెమటలు పడుతున్నాయి? అబ్బే ఏం లేదు ఎందుకు అంతా ఇక బాగా టైట్గా కనిపెడతాం, అసలు నా కల వచ్చిందా? కల కాదు జన, రామ్ నన్ను చంపినట్టుగా కల వచ్చిందని చెప్పేసి మహా మనసులో అనుకుంటూ ఉంటుంది. అబ్బే ఏం లేదు జన, నువ్వు పడుకో, అది కాదు మహా, నేను చెప్పాను కదా నువ్వు పడుకో, నేను తర్వాత పడుకుంటానని చెప్పేసి అంటూ
ఇక వెంటనే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. నిజంగానే సీత ఎలాగైనా నిజం చెప్పడానికి ఇక ఏదో ఒక రోజు బండారం బయటపెడుతుంది. ఎలాగైనా సుమతిని పట్టుకొని సుమతి నా చేతులతో నేను చంపేదాకా నిన్ను నిద్రపోను. ఒకవేళ నిజంగానే రాముకు తెలిస్తే ప్రాణాలతో నన్ను బ్రతకనివ్వడు. ఇక నేను ముందు జాగ్రత్త పడాలని చెప్పేసి భయంతో అనుకుంటూ ఉంటుంది. ఈలోపు తెల్లారిపోతుంది కదా. చాలా కంగారు పడిపోతూ మహాలక్ష్మి నైట్ వచ్చిన కళ గురించి ఆలోచిస్తుండగా అర్చన వస్తుంది. ఏంటి మహా కంగారుగా ఉన్నామని చెప్పేసి అంటుండగా నిన్న ఒక కళ వచ్చింది. ఏంటి మహా కొంపదీసి సుమతి అక్కను నీ చేతులతో చంపినట్టుగా కళ వచ్చిందా ఏంటి? లేదు అర్చన, రామే నన్ను చంపినట్టుగా కళ వచ్చింది. ఏమంటున్నావు మహా? నిజం అర్చన, సీత పోలీస్ గెటప్లో వచ్చి నా ఎవిడెన్స్ మొత్తం పట్టుకొచ్చి రాము చేతిలో పెట్టగానే అప్పుడు రాము ఆలోచించకుండా నన్ను షూట్ చేసిన కళ వచ్చింది. ఈ కళ కాస్త వాస్తవం కాకుండా చూడాలి. అమ్మో, తెల్లారొచ్చిన కళలు నిజమవుతాయని పెద్దలు అన్నారు మహా. నాన్సెన్స్. ఈ మహాలక్ష్మి చంపడానికి ఎవరికి ధైర్యం ఉంది? ఈ మహాలక్ష్మి అవతారం వేరే ఉంది. ఆ అవతారం అందరి ముంగట పెడితే ఒక్కొక్కరు బ్రతకలేక చచ్చిపోవాలి. అది కాదు మహా, నిజం చెప్తున్నా. తెల్లారొచ్చిన కళ్ళు నిజమవుతాయంటారు. ఏటైనా మంచిది, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. అసలు నన్ను భయపెడుతున్నావా లేకుంటే ఓదార్స్తున్నావా? లేదు మహా, నాన్సెన్స్, ఆపుతావా అని చెప్పేసి మహా కోపంగా అర్చన వైపు మాట్లాడుతుండగా సీత అటు వైపుగా వెళ్తుంది కదా. ఏంటి చిన్నత్తయ్య తెగ మాట్లాడుకుంటున్నారు? ఏంటి ఆ విషయం? నీకెందుకు, నీకు చెప్పాలా? రాత్రి ఏమైనా పీడకోలు వచ్చిందా ఏంటి? ఎందుకంటే ఆ కలలో నేను పోలీస్ డ్రెస్ వేసినట్టు మామ నిన్ను షూట్ చేసినట్టుగా వచ్చిందా ఏంటి? అంతగానో టెన్షన్ పడుతున్నావత్తా అని చెప్పేసి సీత వెటకారంగా మాట్లాడుతుండగా నాకు కలొచ్చింది దేనికి ఎలా తెలుసు? అసలు కళ్ళకు కట్టినట్టుగా ఇది ఎలా చెప్తుంది అని చెప్పేసి మహా అనుకుంటూ ఉంటుంది. అయినా ఏంది పెద్ద నిన్న నుంచి బాగా ఓవర్ చేస్తున్నావు? నీకు చెప్పాను నేను కలొచ్చిందని. గెట్ అవుట్ అని చెప్పేసి అంటుండగా గెట్ అవుతాను, కానీ ఒకటి చెప్పు. ఇక నుంచి నీ కల్లో కాదత్తా, నిజంగానే రియల్ ఎంట్రీతో నేను పోలీస్ స్టేషన్లో వచ్చి నిజాలన్నీ నీ గుట్టంతా బయటపెట్టి మామతో నేను మెడలు పట్టుకొని బయటికి గెంటేచే త్వరలోనే ముందుంది. ఏమనుకుంటున్నావే మహాలక్ష్మి అంటే రాము నీ మాటలు విని నన్ను బయటికి గెంటేస్తాడా? అది జస్ట్ నీ కలనేనే. ప్రతి ఒక్కరూ ఇక్కడ నా మాట వినటోలే. నా మాట అంటే వేదం. సరే అత్త, అదే ఊహల్లో ఉండే. ఎందుకంటే ఈ రోజు వచ్చిన కళ రేపు అది నిజం కాబోతుంది కాబట్టి అని చెప్పేసి సీత మాటలు విని మహా షాక్లో ఉండిపోతుంది. రెగ్యులర్ ఎపిసోడ్ కావాలనుకుంటే కామెంట్ చేసి లైక్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.